సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 220F బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 220F అనేది యూత్కి ఫేవరెట్ బైక్ అని చెప్పొచ్చు. సో ఒకప్పుడు దీన్ని డిస్కంటిన్యూ అయితే చేశారు. సో చాలా కాలం తర్వాత మళ్ళీ మనకి దీన్ని రీలాంచ్ అయితే చేశారు. సో రీలాంచ్ అయిన తర్వాత ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా అయితే చేశాను. సో ఇప్పుడు 2024 సంబంధించిన మోడల్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2024లో మనకి ఎటువంటి చేంజ్ అనేది తీసుకొచ్చారు, దీని యొక్క ప్రైస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు 220F లవర్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఐఎమ్ 220F లవర్ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ బైక్ పర్చేస్ చేద్దాం చూస్తున్నా కానీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ కింగ్ ఆఫ్ ద షో మనకి బజాజ్ పల్సర్ 220F బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో కూడా మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 220cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 వాల్వ్తో BS6 phase 2 కంప్లైంట్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 20.4 PS at 8500 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 18.55 Nm at 7000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఈ బైక్ అనేది రైడ్ అయితే చేశాను. రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. దీంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ కింద మనకి ఇంజిన్ కౌల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో వచ్చినప్పటికీ మంచి సాలిడ్ బిల్డ్ అయితే ఉందని చెప్పొచ్చు. దీని మీద కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి రెడ్ కలర్ లో మనకి దీని యొక్క స్టిక్కరింగ్ అనేది చాలా నీట్ గా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది ఈ విధంగా అయితే మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 230mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ABS ఇచ్చి ఉంటే బాగుంటుంది, అంటే డ్యూల్ ఛానల్ ABS ఇచ్చి ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ ఛానల్ ABS తోనే మనకి రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మనకి RLP సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో 2024 అయినా సరే USD ఫోక్స్ ఇచ్చింటే బాగుంటుంది అని అనిపించింది. బట్ దీంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 5-step అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ తో మనకి రావడం జరుగుతుంది. అంటే మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అటొకటి ఇటొకటి మనకి 2 అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మంచి గ్రిప్పీ టైర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 2035mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 750mm అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే సరిపోతుంది. బట్ 165 ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు డ్రైవ్ అయితే చేయొచ్చు. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ మీరు లేకపోతే హెవీ గుంతలు వచ్చినప్పుడు కానీ మీరు కొంచెం చూసుకుని వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 795mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.3, 5.4 కన్నా హైట్ ఉంటే మీరు ఈజీగా మీరు మేనేజ్ చేయొచ్చు. సో నేనైతే 5.8 హైట్ అయితే ఉంటాను నేనైతే. సో నాకైతే కింద ఫీట్ అనేది ఎగ్జాక్ట్గా అందింది. సో 5.3, 5.4 ఉంటే కనుక మీరు మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు బిలో ఉంటే కనుక మీ నియరెస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. మీకు కంఫర్టబుల్గా ఉంటే కనుక మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇది మనకి 160 kgs వెయిట్ అయితే ఉంది. కొంచెం వెయిట్ అయితే ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్గా మనకి స్ప్లిన్ సీట్తో రావడం జరుగుతుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి. పిలియన్కి ఒకటి, రైడర్కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. బట్ ఒకవేళ మీరు ఈ ఫ్యామిలీ కోసం చూస్తే మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. ఒకవేళ మీరు యూత్ అయితే మాత్రం దీన్ని కన్సిడర్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ కింద చూసుకుంటే కనుక సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్కి సంబంధించిన సైడ్ స్టాండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోల్డబుల్ రబ్బర్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫోల్డబుల్ రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇవి కొంచెం ఇంకా క్వాలిటీ ఇచ్చి ఉంటే బాగుంటుంది అనిపించింది 2024లో. బట్ ఇవి మనకి ఓకే అన్నట్టు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ మనకి దీంట్లో మిస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే శారీ గైడ్ మాత్రం మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు.
సో స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ అయితే ఉండదు, శారీ గైడ్ మాత్రం ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇది మనకి ఓపెన్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ఇచ్చారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ దీని యొక్క లుక్స్ అని చెప్పొచ్చు. సో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా దీని యొక్క లుక్స్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటాయి. సో వేరే లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ఫ్రంట్ సైడ్ ఈ డూమ్ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో మనకి ఇది నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది దీని యొక్క బైక్ యొక్క డిజైన్ అయితే. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో వస్తున్నప్పటికీ లుక్స్ పరంగా మనకి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇదంతా కూడా మనకి ఒకే పార్ట్లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారనమాట. సో ట్యాంక్ కౌల్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ మనకి హెడ్ ల్యాంప్ అనేది డిజైన్ అయితే చేశారు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 15 లీటర్స్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి మెటల్ ట్యాంక్ అనేది దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అలాగే ట్యాంక్ మీద మనకి క్రోమ్ ఫినిష్ లో ట్యాంక్ ప్యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే దీంట్లో మనకి E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే E20 పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం ఒక 40 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే మీలో ఎవరైనా ఈ బైక్ నాకు మైలేజ్ టెస్ట్కి ప్రొవైడ్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ ప్రాసెస్ నేను మీతో అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే హై బీ లో బీమ్ ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో డెడికేటెడ్ గా మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు రెడ్ కలర్ లో. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తో రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ గురించి మాట్లాడుకుంటే కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బజాజ్ లోగోతో మనకి చాలా సింపుల్ గా అయితే ఉంటుంది కీ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క కన్సోల్ అనేది సెమీ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎనలాగ్ టాకోమీటర్ అయితే ఉంటుంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, ఏఎఫ్ఈ, డిటిఈ, ఐఎఫ్ఈ లాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లో బ్యాటరీ ఇండికేటర్ కానీ, లో ఫ్యూల్ ఇండికేటర్ కానీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క లైట్ అండ్ పార్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ బైక్ లో పెర్ఫార్మెన్స్ ఫీచర్స్ ఎలా ఉన్నప్పటికీ వీటి యొక్క లుక్స్ అనేది ఈ బైక్ ని సక్సెస్ చేయడానికి కానీ వేరే లెవెల్ కి తీసుకెళ్ళడానికి కానీ వీటి యొక్క లుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేసి అని చెప్పొచ్చు. సో నాకు పర్సనల్ గా ఇష్టమైంది ఫ్రంట్ సైడ్ లుక్స్ అనేవి దీంట్లో బాగా ఇష్టం. సో మీకు ఈ బైక్ లో ఫేవరెట్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే వీటి యొక్క లైట్స్ గురించి మాట్లాడుకుంటే 2 పైలట్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ తోనే రావడం జరుగుతుంది. ఇవి మనకి ఐసీలో అయితే ఉంటాయి. అండ్ ఇంకా మనకి ముక్కు గురించి మాట్లాడుకుంటే ఇది మనకి పాస్ స్విచ్ లా మనకి యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ కింద లైట్ అనేది మనకి హెడ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. ఇది కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ టైప్ మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ మొత్తానికి మనకి ఒక మనిషి రూపంలో మనకి దీని యొక్క హెడ్ ల్యాంప్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో దీని యొక్క లుక్స్ అనేవి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వీటి యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్ గా బల్బ్ తోనే రావడం జరుగుతుంది. సో ఫ్లెక్సిబుల్ ఉండడం వల్ల మీకు ట్రాఫిక్ లో ఏమైనా తగిలినా కానీ లేకపోతే మీకు కింద పడినా కానీ అంత త్వరగా అయితే విరగవని చెప్పొచ్చు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ మనకి యాజువల్ గా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని ఒక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 130+ అనేది మనం ఈజీగా క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ, అలాగే బ్లాక్ సిల్వర్ 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,37,837 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,79,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది మీరుండే ఏరియా బట్టి మారుతుంది. అలాగే డే బై డే కూడా వేరీ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 220F యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేకపోతే ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.